వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతాజీ నగర్ పార్క్ లో విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు ప్రజలతో మమేకమై నేతాజీ స్ఫూర్తిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైరి నవీన్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు ఇంద్రపాల్, వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యాష్పాల్ గౌడ్ తో పాటు కాలనీ వాసులు భారీగా పాల్గొన్నారు. విగ్రహానికి దండతోటి పుష్పాల దండతోటి చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా పూలమాలతో విగ్రహానికి విజయవంతంగా కోరుతున్నాము. సార్ సార్ చూడాలి కెమెరా కోరుతున్నాం. ఓకే మనం ఝాన్సీ లక్ష్మిగా బాయ్ ఫోటో చూస్తే చిన్న పిల్లల్ని ఒడిలో పెట్టుకొని పోరాటం చేస్తాం. చిన్న పిల్లలు అంటే అందుకని ఇవాళ మనం చూస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం త్యాగాల ఫలితంగా వచ్చింది. కాబట్టి మనకు కేవలం ఈ బంగ్లాలు, రోడ్లు, ఈ డెవలప్మెంట్ ఇది మాత్రమే కాదు, పిల్లలకి ఎక్కడో కూడా దేశభక్తి లేకుండా, కమిట్మెంట్ లేకుండా రేపు కష్టమైనటువంటి ఆస్కారం ఉంటుంది. మనం చూస్తా ఉన్నాం చుట్టుపక్కల దేశాల్లో ఏం జరుగుతుందో. 140 కోట్ల జనాభా కలిగి ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశం. మన సంస్కృతులు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన ఆచార వ్యవహారాలు వేరు, మన పండుగలు వేరు, అనేక వైవిధ్యాలతో కూడిన దేశం భారతదేశం. కానీ ఇవాళ 79 ఏళ్ళుగా చెక్కు చెదరకుంటున్నది కారణం ఏంటంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వం, మన ప్రజాస్వామ్యం మనకు అందించిన గొప్ప రాజ్యాంగం, మన త్యాగదండ యొక్క అపుణ్యఫలం. ఈ పరంపర ఇటువే కొనసాగించడానికి ఇవాళ మనం ఈ విగ్రహాన్ని పెట్టుకుని, ఈ విగ్రహం తప్పకుండా వారి జయంత్యుత్సవం అన్నాడు అందరూ కాలనివాసం తెలుసుకొని మన పిల్లలకి వారసత్వంగా అందించాల్సిన వారసత్వంగా అందించాల్సింది కేవలం నౌకర్లు కాదు, జీవితం కాదు, వారసత్వంగా అందించాల్సిన ఎథిక్స్ అండ్ వాల్యూస్ అవి కొనబడుతున్నాయి. నేను టీవీలలో చూస్తున్నప్పుడు, పేపర్లో చూస్తున్నప్పుడు మనిషేనా అనిపిస్తాను. వాళ్ళ చేష్టలు, తల్లి పిల్లల సంపద చూసాము, తల్లిని కన్న బిడ్డల సంపద చూసాము, కట్టుకున్న భర్తనే చంపిన సందర్భం చాలా తక్కువ, చాలా దుర్భసకరంగా ఉంది. ఇవన్నింటి పోగొట్టగలిగేది మన ఐక్యత. పరస్పరం మానవ విలువల్ని ఇన్కల్కేట్ చేసే పద్ధతి. కాబట్టి మీరు దాన్ని కూడా మనం అక్కడెక్కడో జరిగింది, ఇక్కడెక్కడో జరిగింది, ఎక్కడో మన గడపకు వస్తుంది గుర్తుపెట్టుకోండి. బయట జరుగుతున్నది అక్కడితో అంతం కాదు, ఒక నీ గడప కూడా తగ్గని విషయం మనం మర్చిపోకండి. మనుషుల్లో మనం అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం మానవ జీవితం అని చెప్పి అనుకుంటాం. కాబట్టి ఆ మానవ జీవితం ఎప్పుడు కూడా అన్నిటికంటే ఉన్నతంగా ఉండాలి, విలువలతో కూడి ఉండాలి. వీటితో పాటుగా ప్యారలల్గా వాటి ఇన్కల్కేట్ చేయడంలో, కాపాడంలో మీరంతా గొప్పగా ఉండాలని చెప్పి మనం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. సుభాష్ చంద్ర బోస్ గారికి, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారిది జన్మదినము జనవరి 23 తారీఖు మాత్రమే అందరికీ తెలుసు. ఆయన వర్ధంతి లేదు ఎక్కడ కూడా. అయితే ఇంకా కూడా ఆయన జీవించి ఉన్నాడని మేము నమ్ముతున్నాము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించడం
చాలా సంతోషకరమైనటువంటిది. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోసు. ఈ దేశానికి మొదట 3 రంగుల జెండా ఎగరేసింది సుభాష్ చంద్రబోస్ గారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఎగరేసి మొదట ఢిల్లీ కన్నా ముందు ఈ దేశానికి స్వాతంత్రం ప్రకటించింది ఈయన వల్లనే దేశానికి స్వాతంత్రం వచ్చిందని బ్రిటిష్ ప్రధాని అట్లీ గారు కూడా ఏంటంటే ఢిల్లీకి వచ్చిన సందర్భంలో చెప్పారు. అయ్యా వీళ్ళని సత్యాగ్రహాలు చేసి లేకపోతే వాళ్ళు జైలుకు పోతారని చెప్పి మేమేమి ఈ దేశం వదిలిపోవడం లేదు. సుభాష్ చంద్రబోస్ రగిలించినటువంటి ఈ అగ్గి ఇది పెద్దదవుదేమో, ప్రజలంతా ఇంకా కూడా తిరుగుబాటు చేస్తారేమో, దేశంలోంచి మమ్మల్ని తరిమేస్తారేమో అని చెప్పి గౌరవంగా మేము మీకు స్వతంత్రం వెళ్లిపోతున్నామని వాళ్లే ఒప్పుకున్నారు బ్రిటిష్ ప్రధాని లార్డ్ అట్లీ. కాబట్టి అటువంటి మహానుభావుడు యొక్క విగ్రహం మా యొక్క కాలనీలో పెట్టుకోవడం మాకంతా కూడా చాలా సంతోషం. దీనికంతా కూడా పెద్దలందరూ రావడం అంతా కూడా ఇది చేయడం చాలా సంతోషదాయకంగా ఈరోజు మీకు ఈ విషయం తెలియజేసుకుంటున్నాం. నార్మల్ గా ఏంటంటే ఎంతో మంది నేతలు ఉన్నారు, కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏంటంటే నేతలకే నేతగా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అలాంటి కాలనీలో ఈ రోజు ఆయన విగ్రహ ప్రతిష్టాపన జరగడం అనేది చాలా సంతోషదాయకమైంది. మా దీనికి ఈటెల రాజేంద్ర గారు, అలాగే బండారు లక్ష్మారెడ్డి గారు, అలాగే ఇంకొక సుభాష్ రెడ్డి గారు, మన మాజీ ఎమ్మెల్యే నవీన్ గౌడ్ గారు, ఇలా వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషంగా. ఇలాగే మా కార్యక్రమాలు ఇంకా వృద్ధిలోకి రావాలని చెప్పి మేము చాలా కష్టపడుతున్నాము. మీ అందరికీ కూడా మా కమిటీ ప్రెసిడెంట్, మా కమిటీ సెక్రటరీ యశ్పాల్ గారు, ఇంద్రపాల్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇలా జరగడం అనేది చాలా సంతోషదాయకం. నమస్కారం అండి. ఈరోజు సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసి మన ఎంపీ గారు ఈటల రాజేందర్ గారిని పిలిపించి, అట్లనే బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఉప్పల్ గారిని పిలిచి ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఎంతో సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే ఇక్కడ నేతాజీ నగర్ అన్న పేరు ఆయన పేరు మీద వచ్చింది, మా కాలనీ పేరే ఆయన పేరు మీద వచ్చింది కాబట్టి మాకెంతో సంతోషకరంగా ఉంది. ఎంతో కష్టపడి విత్ ఆల్ కోఆపరేషన్ ఆఫ్ కాలనీ రెసిడెంట్స్ we could able to achieve this installation of this సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ. దానికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఇంకా వస్తున్నారు జనాలు. మా తమ్ముడు ఫోన్ చేశాడు, నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు, మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది, 24 hours వాటర్ సప్లై, మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోటే ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.